ఉండుమ్మా కట్టే సంతోషం సగం డాక్టర్ గారు అందరూ చక్కగా మంజాగతం శుభ్రభవం ఇది నరా రామయ్య గారి కరణం చెన్నయ్య గారు తేల కృష్ణమ్మ గారు ఇది కాటూరు వాళ్ళు చిన్నప్పటి నుంచి గోరామాలు దుద్దినట్టు గురుగా దుద్దినట్టు వచ్చేవాళ్ళు. వస్తే ఏంటన్నా అప్పుడు నాకు 20 సంవత్సరాలు, అప్పుడు 70 సంవత్సరాలప్పుడు వాళ్ళు అర్హంగా వచ్చేవాళ్ళు. ఇప్పుడు వాళ్ళు కూడా ఒక దీవెన లేనట్టు కూడా ఒకళ్ళొకళ్ళు స్నేహితంగా ఒకళ్ళొకళ్ళు మంచిగా ఉండటం నాకు ఎంతో సంతోషం. అది సుఖనోభవంతో. ముఖ్యంగా మా నాన్నగారి సమస్య ఇది గత 2 నెలల నుంచి నడుగుతూ ఉంది, పోస్ట్పోన్ అవుతూ వచ్చింది. ఆయన పేరుతోటి చేయాలని కార్యక్రమం చేయడం గురించి. అలాగే సుబ్బారావు మీ చైర్మన్ గారు కూడా మా కుటుంబంతో చాలా అనుబంధం ఉంది. అది మా ఇంట్లోనే ఏమి చదువుతోటి ఆనందని ఇక్కడ ఎగ్జామ్స్ రాయటం చుట్టరికంతో ఇక్కడ పేరంతపల్లిలోనే ఆయన కొన్నాళ్ళు చదువుకొని ఇక్కడే ఉన్నాడు ఇంట్లో, మా ఇంట్లోనే. ఆయనతో ఉన్న అనుబంధం దృష్ట్యా ఈ కొంచెం టైం ఉంటే బాగుండేది అనిపించింది. ఇంకొంచెం గేద తిన్నాను అంతా నిన్నగా మొన్న అనుకొని అనౌన్స్మెంట్ చేయటం ఇదంతా హడావుడి అయిపోయింది. నెక్స్ట్ టైం మళ్ళీ కొంత టైం తీసుకొని గట్టిగా ప్లాన్గా చేస్తే కొంచెం బాగుంటుంది అనిపించింది. అట్లాగే ముఖ్యంగా ఆయనకి ఇష్టమైన ఈ కాలేజీలో ప్రెసిడెంట్గానే చనిపోయారు 2017. ఈ సంస్థలో ప్రెసిడెంట్గా ఉన్నారు. అలాగే ఉన్న నందిపాడు శ్రీనివాస స్కూల్కి లయన్స్ మార్టిన్ స్కూల్ కూడా ప్రెసిడెంట్గా ఉండగానే చనిపోయారు. ఆయనకి ముఖ్యంగా విద్య వైద్యం ఈ 2 ప్రాణం. ఇష్టం లేనిది రాజకీయ రంగం. ఆ రెండింటిలో ఇప్పటికీ ఆయన ఆశయం కొనసాగించడానికే ఈ కార్యక్రమాలు చేస్తూ ఉన్నాం. విద్యకు సంబంధించి కొంతమంది స్టూడెంట్స్ని కూడా స్పాన్సర్ చేస్తూ ఉన్నాం. ఆయన చెప్పేవాడు మనం ఈ చేతితో ఇస్తే ఈ చేతితో తెలియకూడదు అనేది ఆయన. అట్లాగే విద్యకు సంబంధించి చాలామంది స్టూడెంట్స్ స్పాన్సర్ చేస్తున్నాం. ఇది నాన్ ఫోకస్గా చదివిస్తూ ఉన్నాము. అలాగే రాజకీయ రంగం ఆయనకి ఇష్టం లేనిది, కానీ నన్ను తప్పనిసరి అయింది. ఆ రోజున గ్రామంలో పెద్దలందరూ కలిపి ఏకగ్రీవం ఎన్నుకోవడంతో 1-2 సార్లు ప్రయత్నాలు చేశారు. ఆ ప్రయత్నాలు చివరికి 2001లో ఒప్పుకున్నారు. దాని ముందు ఎలక్షన్లో కూడా 95లో కూడా ప్రయత్నం చేశారు అబ్బాయిని నిలబెట్టమని. ఆయన ఇష్టపడలేదు. 2001లో ఏకగ్రీవంగా సర్పంచ్ చేయడంతో నేను రాజకీయ రంగం ఆయనకి ఇష్టం లేని పని అనమాట ఇది. దాదాపు 2017 ఆయన చనిపోయిన కాడి నుంచి నేను కొంత తగ్గాననే చెప్పాలి. అది రాజకీయ రంగంలో ఆయనకి ఇష్టం లేని పని కాబట్టి ఆయన కోసం నేను దాన్ని భవిష్యత్తులో నిర్ణయం తీసుకుంటాను. తర్వాత ఆయన పేరుతోటి ఈ రోజున ముఖ్యంగా కాటూరు మెడికల్ కాలేజ్ వారికి నా హృదయపూర్వక కృతజ్ఞతలు. అలాగే ఈ కాలేజీ యాజమాన్యానికి, యాజమాన్యంతో పాటు మా స్టాఫ్ ముఖ్యంగా ప్రిన్సిపల్ గారు, పీడీ గారు, వాళ్ళ మన ప్రాంతంలో ఆయన సేవలతో పాటుగా ప్రతి ఇంట్లో ఆయన ఈ చుట్టుపక్కల గ్రామాల్లో సిమెంట్ కావాలన్నా, ఇసుక కావాలన్నా, ఇనుము కావాలన్నా, ఏది కావాలన్నా మా నాన్నగారిని సంపాదించేవాళ్ళు. ఈ కాలేజీ బిల్డింగుల్లో ఆయనే ఉంటాడు. గ్రామాల్లో ప్రతి బిల్డింగ్లో కూడా ఆయన బతికే ఉంటాడు. ఆయన ఆశయాలను కొనసాగించడానికి ఎప్పుడు మేము సిద్ధంగానే ఉంటాం. మీ అందరికీ అలాగే కాటూరి స్టాఫ్కి, వచ్చిన
మెడికల్ టీం అందరికీ కూడా మేము హృదయపూర్వకంగా తిరుగుకుంటూ సెలవు తీసుకుంటాం.